ఆ దేవుడి చల్లని దయతో పోయినసారి 150 సీట్లు గెలిచేసాము. కానీ ఈ తడవ మనం చేసిన పాపాలకి ఏ దేవుడు కూడా కర్ణీకరించలేదు. 150 సీట్లతో సీఎంగా ఉన్న నన్ను 11 సీట్లతో ప్రతిపక్షంలో కూడా కూర్చొని కూడా చేసినాడు ఆ దేవుడు. ఇంత దారుణంగా ఓడిపోతానని నేను అసలు అనుకోలేదు. దీనికంతా కారణం ఆ పవన్ కళ్యాణే. ఓడిగాని టీడీపీలు జరుపుకుంటా ఉంటే ఈ టీడీపీ వాళ్ళకి అంత మెజారిటీ వచ్చేది కాదు. కానీ దర్దాపులో కూడా లేకుండా చేశారు నన్ను. నాకు ఒక విషయం బాగా అర్థమైంది. నేను త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిన విషయం ఆయన దగ్గరికి వచ్చిన విషయం నాకు చాలా బాగా అర్థమైంది. కాబట్టి నన్ను నమ్ముకున్న వాళ్ళు సీట్లు రాష్ట్రాన్ని వదిలేసి లేదా కలిసి మీరు మోసం చేసిన దానికి ఈ ప్రభుత్వం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఏదేమైనా కానీ సింహం సింగిల్గా వస్తుంది, శ్రీరెడ్డి ఫ్రీగా వస్తుంది.